జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులో ఐఎస్ఐఎస్ పూణే స్లీపర్ మాడ్యూల్ కు సంబంధించి మొత్తం 10 మంది నిందితులు ఉన్నారు. భారత్లో శాంతి భద్రతలను భంగం చేయాలని కుట్ర పన్నారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్ఐఏ తెలిపింది. ఈ క్రమంలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకుంది ఎన్ఐఏ. 2023 పూణే బాంబు తయారీ కేసులో ప్రధాన నిందితులు అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్ను ముంబై ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు ఇండోనేషియాలో ఉండగా జకర్తా నుంచి తిరిగి వచ్చే ప్రయత్నంలో ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసింది. అనంతరం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇద్దరు సమాచారం కోసం 3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది ఎన్ఐఏ. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఇక జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులో ఐఎస్ఐఎస్ భూమి స్లీపర్ మ్యాగ్జిన్ సంబంధించి మొత్తం 10 మంది నిందితులను భారత శాంతి భద్రతలకు భంగం చేస్తున్న కుట్ర కేసుకు సంబంధించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మరి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని ఎన్ఐఏ చెప్పింది. ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులను పట్టుకున్న ఎన్ఐఏ 2023 పూణే బాంబు తయారీ కేసులో ప్రధాన నిందితులు అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలాగే తల్హా ఖాన్ ను ముంబై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఇప్పటివరకు ఇండోనేషియాలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు ఇక్కడ వాళ్ళని కనిపెట్టి పట్టుకోవడం జరిగింది. జకార్తా నుంచి వాళ్ళు తిరిగి వచ్చే ప్రయత్నంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది ఎన్ఐఏ. ఇద్దరు సమాచారం కోసం 3 లక్షల రివార్డును కూడా గతంలో ప్రకటించారు. ఇద్దరు కూడా పూణేలో ఒక ఇంటిని అతికి తీసుకుని బాంబు తయారు చేసినట్లు సమాచారం అందింది ఎన్ఐఏకి. థ్యాంక్ యూ రామకృష్ణ.